అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ఎవరు బలం ఎంత, ఎవరు మేధాశక్తి ఎంత అంటే చాలామంది ఇది వినగానే నీకేమైనా పిచ్చా, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఏంటి, రేవంత్ రెడ్డి గారు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఏంటి, వీళ్ళిద్దరికి పోలిక ఏం చెప్తున్నావు నువ్వు, ఉందా నీకు మైండ్ ఉందా అనుకోవచ్చు. నేను అడుగుతుంది రాష్ట్ర ఎకానమీ, ఎస్ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అడుగుతున్నా. అయితే ఇప్పుడు ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు మంచి పట్టున్న వ్యక్తులే రాజకీయ పరంగా, అది పక్కన పెట్టండి. జనరల్గా ఈ ప్రశ్న వస్తే ఆంధ్రాకు సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, ఆంధ్రాకు సంబంధించి ఏ పార్టీ అయినా కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ పార్టీ అయినా కానీ రాష్ట్ర యూనిటీకి సంబంధించి ఆబ్వియస్లీ మా బాబు గారే సూపరు అని అనుకుంటారు. ఇటు తెలంగాణకు వచ్చేసరికి ఏదేమైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత ఏమైనా ఉన్నా కదా మా రేవంత్ రెడ్డి గారే సూపరు అనుకుంటారు. అటు బీఆర్ఎస్ పార్టీలోనే రాష్ట్ర యూనిటీ వచ్చేసరికి ఎందుకు ఈ అంశం చెప్తున్నానంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ జరగబోతుంది, ఆరోగ్యకరమైన పోటీ జరగబోతుంది. ఎస్, నిన్న సోమవారం దావోస్లో ఆర్థిక వేదిక జరిగింది. ఎస్, దీనికి సంబంధించి ఎవరు ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తారు, ఎవరు ఎక్కువ ఎకానమీ రాష్ట్రానికి సమకూర్చుకోగలుగుతారు అనే అంశం పైన వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతుంది. అంటే దావోస్లోకి మీ అందరికీ ఐడియా ఉంది, చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, చాలా ముఖ్య నాయకులు వస్తారు, చాలా పెట్టుబడులు. మనం అక్కడ మన పర్ఫార్మెన్స్ బాగుంటే చాలా పెట్టుబడులు ఏపీకి రప్పించుకోవచ్చు, అటు తెలంగాణ కూడా రప్పించుకోవచ్చు. అయితే దీని నిమిత్తం బాబు గారు విజయవాడ నుంచి బయలుదేరారు, జెరూస్కి చేరుకుని అక్కడ కొంతమంది తెలుగు పారిశ్రామికవేత్తలతో కూర్చొని మీటింగ్లో చర్చించుకొని అక్కడ వాళ్ళతో డిన్నర్ అలాంటిది చేసేసి అటు నుంచి దావోస్కి చేరుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయన ఇప్పుడు పర్యటనలో ఉన్నాడు, ఇక్కడ సింగపూర్లో పర్యటనలో ఉన్నారు. సింగపూర్ నుంచి డైరెక్ట్ దావోస్కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన అంశం ఏంటి, రేవంత్ రెడ్డి గారి ప్రధాన కోరిక ఏంటి అని చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆటోమేటిక్గా కంపెనీలు ఉన్నాయి, ఆటోమేటిక్గా పెట్టుబడులు ఉన్నాయి, పర్లేదు. ఒక విధంగా ఆంధ్రతో పోల్చుకుంటే ఆర్థిక పరంగా కానీ ఏ విధంగా కానీ కొంచెం మంచి ప్లేస్లోనే తెలంగాణ ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటి, కొన్ని ఐటీకి సంబంధించి కొన్ని ఏవైనా తెచ్చుకోవాల్సి ఉంటే దానికోసం ప్రయత్నిస్తారు. దట్టు ఎవరైనా పెట్టుబడి పెడదామంటే ఎవరు వద్దంటారు, దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ పెట్టుబడి వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారంట. దానికి గాను రైజింగ్ తెలంగాణ అనే పేరు పెట్టుకొని దావోస్లో పాల్గొనడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన అజెండా ఏపీకి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలి, పెద్ద పెద్ద కంపెనీలతో పెట్టుబడులు పెట్టి ఇక్కడ కంపెనీలు రన్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రధాన అజెండా. సో తద్వారా మా అందరికీ ఉద్యోగాలు వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆయన ఆశ ఆకాంక్ష. అయితే బాబుతో ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, పారిశ్రామిక మినిస్టర్ భరత్ గారు, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. మరి చూడాలి ఇది ఎంతవరకు దాంట్లో. అంటే చంద్రబాబు నాయుడు గారికి గతంలో 2 సార్లు ఈ మీటింగ్లో పాల్గొన్నారు, ఈడబ్ల్యూఎస్ మీటింగ్లో ఆర్థిక వేదికపై పాల్గొన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా వాడి దీనిలో విజయం సాధించుకొని వస్తారా అని వేచి చూడాలి. రేవంత్ రెడ్డి గారికి ఇది మొదటిసారి కాబట్టి ఎలా అక్కడ వాళ్ళని ఆకట్టుకొని పెట్టుబడులు తెప్పించుకుంటాడా అనేది చూడాలి. ఇక మనం ఏదేమైనప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాలకి మంచి పెట్టుబడులు రావాలి, మంచి కంపెనీలు రావాలనే మనం కోరుకుందాం. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.